హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి పాలను తయారు చేసి చూపిస్తానండి. ఇవి చాలా బలము. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి ఎంత మార్పు ఉంటుందో మీరే గమనిస్తారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మాట్లాడితే కూల్ డ్రింక్లని జ్యూస్లని తాగుతూ ఉంటాము. అలాంటి టైంలో వీటిని కనీసం వారానికి 2-3 సార్లైనా తాగడానికి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచివండి, ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే మనకి ఇప్పుడు పాలు తాగాలంటేనే భయపడే స్టేజ్లో ఉన్నాం మనం. ప్రతిదీ కల్తీ అయిపోయింది కదా. ఆ పాలను స్కిప్ చేసి వీటిని తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి అన్నమాట. అయితే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. నేను 1 కప్పు రాగులను ఓవర్ నైట్ మొత్తం సోక్ చేశానండి. మినిమం 8 గంటల పైనే రాగులు అనేది నానాలన్నమాట. అలా నానిన రాగులని చక్కగా కడిగేసుకొని నీళ్ళు లేకుండా ఇలా ఒక ప్యాన్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి, ఇవి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం నీళ్ళ తడిపోయింది అన్నప్పుడు ఒక 4 అయినా 3 అయినా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలాచీలు వేసుకోండి. నేను 1 కప్పు రాగులకి 3 ఇలాచీలు వేసుకున్నాను. అంటే స్టార్టింగ్లో తాగేవాళ్ళు, కొంచెం తాగలేని వాళ్ళకి ఇలా ఇలాచీ వేసారంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనకి బాదం పాలలాగా ఉంటాయి. ఇలా డైలీ తాగాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో రాగులు అనేది నైట్ అంతా సోక్ చేసుకొని ఇలా ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో. మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు మిక్సీ పట్టుకొని రాగి పాలు అనేది రెడీ చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ టైంలో వీటిని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, మీరు వేడిగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో ఒక చిన్న గ్లాసుడు పిల్లలకి ఇచ్చినా సరే అండి, చాలా బలాన్ని ఇస్తాయి. ఎదిగే పిల్లలకి, ఆడపిల్లలకి రాగులతో ఏం చేసినా చాలా బలం అండి. కాబట్టి అందరూ ట్రై చేయండి. ఇలా రాగులు అనేది మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 10 బాదం పప్పులని తొక్క తీసుకొని వాటిని కూడా వేసుకోండి. వాటితో పాటు ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టండి. ఒకవేళ మీకు బెల్లం కూడా అవసరం లేదు అనిపిస్తే వీటన్నింటినీ మిక్సీ పట్టిన తర్వాత ఈ పాలలో ఒక స్పూన్ హనీ వేసుకొని అయినా తాగొచ్చు. ఇలా చక్కగా మిక్సీ పట్టేసి ఒక స్ట్రైనర్ తీసుకొని వాటిని చక్కగా వడకట్టండి. చేత్తో అయినా లేదంటే ఏదైనా ఒక స్పూన్తో మనం ఇలా అంటే దాంట్లో ఉన్న పాలన్నీ కిందకి దిగుతాయండి. మనం ఇది ఒక్కసారి మిక్సీ పట్టక్కర్లేదు, ఒక 2-3 సార్లు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు మనం కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టండి. కానీ స్ట్రెయిన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అవన్నీ వచ్చినాయి అనుకోండి తాగబుద్ధి అవ్వదనమాట మనకి. కాబట్టి వీలైనంత మంచిగా స్ట్రెయిన్ చేసుకోండి. చూడండి, ఇలా నేను 2-3 సార్లు మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పుడు రాగులకి ఇన్ని పాలు వచ్చాయి. ఇవి మినిమం ఒక 2 గ్లాసులు అవుతాయండి. వీటిని మరొకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. లేదంటే ఒక కాటన్ క్లాత్లో అయినా వేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి ఫస్ట్లోనే టేస్ట్ అంతగా నచ్చవండి అందరికీ, కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి చూపించండి. టేస్ట్ కన్నా ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇలా రాగి పాలను రెడీ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వాటితో వీటిని గార్నిష్ చేసుకోవచ్చండి. నేను సబ్జా గింజలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు సమ్మర్లో సబ్జాలు చాలా ఒంటికి చలవ చేస్తాయి కదండి. మనము షర్బత్లో వాటిలో వీటిలో కలుపుకొని తాగుతూ ఉంటాము. ఈ పాలలో కూడా మనం ఇవి వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి నచ్చితే వాటితో గార్నిష్ చేసుకోండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా వీటిని ఇవ్వండి, చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం వెరైటీగా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవి ట్రై చేయండి. ఇలా 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఒక దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, ఇంకో దాంట్లో సబ్జా గింజలు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రాగి పాలను అందులో వేసుకున్నాను అన్నమాట. పైనుంచి మరి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న దాంట్లో డ్రై ఫ్రూట్స్, సబ్జా గింజలు వేసుకున్న దాంట్లో సబ్జా గింజలు వేసి పైనుంచి కొంచెం గార్నిషింగ్ చేసుకున్నారంటే చూడ్డానికి చక్కగా ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా బాగుంటాయి.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పాలను స్కిప్ చేసి ఇవి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.